ప్రకారం మీకు ఏదైనా ఉద్యోగం ఇవ్వమని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఎవరైనా కండక్టర్ రిమూవల్ అయితే కోర్టుకి వెళ్ళి ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ కోర్టు ద్వారా తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు గుర్తింపు సంఘం, ఈ కార్మికులు కట్టబెట్టిన గుర్తింపు సంఘం ఏం చేసింది కండక్టర్లని? డిసేబుల్ యాక్ట్ అనేది కండక్టర్లకు వర్తించదు. డిసేబుల్ యాక్ట్ అనేది గ్యారేజీ సిబ్బందికి వర్తించదు. అంటే డిసేబుల్ యాక్ట్ కి ప్రభుత్వం నుంచి మేనేజ్మెంట్ ఎగ్జంప్షన్ తీసుకుంది. ఇది పాలసీ ఇష్యూ. గుర్తింపు సంఘంతో సంప్రదించి చేశారు. గుర్తింపు సంఘం ఒప్పుకున్నది. కండక్టర్ సోదరులారా, పారా హుషార్, మేల్కొనండి. మీ హక్కులు పోయినాయి. మీ హక్కులు టిఎంయు హరించి వేసింది. జాగ్రత్త, వెరిఫికేషన్ వస్తోంది. నిమజ్జనానికి రెడీగా ఉండండి. ఎలాంటి సీలింగ్ పెట్టింది తెలుసా? 20 నెలల పే ప్లస్ డిఏ కంటే ఆర్టీసీ కార్మికుడికి ఎక్కువ ఇవ్వటానికి వీలు లేదు అని సీలింగ్ పెట్టింది. ఏం క్షేమయ్యా? క్షేమ్ అంటే పప్పి క్షేమ్ అంటారు. పప్పి క్షేమ్ అంటే ఇక డ్రాయర్ రోడ్ తీసుకొని పోవడమే. ఓడదీసి నిలబెట్టిండు మనల్ని. ఓడదీసి నిలబెట్టిండు. 20 నెలల గ్రాట్యుటీ ఇస్తానంటే ఎలా ఒప్పుకుంటున్నావు? మీరందరూ చాలా చిన్న వయసు ఉన్నవాళ్ళు. నేను ఇంత సీరియస్గా చెప్తుంటే మీరంత సీరియస్గా డిస్కస్ చేస్తే ఎట్లండి? మన కామ్రేడ్ రిటైర్మెంట్ 40 సంవత్సరాల సర్వీస్ చేస్తున్నాడు ఆర్టీసీలో. హ్యాట్స్ ఆఫ్ 40 సంవత్సరాల సర్వీస్ చేస్తున్నాడు. 40 సంవత్సరాలు దాటితే గ్రాట్యుటీ రాదు. మనం చట్టంలో చెప్పిన మన ప్రిన్సిపల్ ప్రకారం ఆయనకి 13 లక్షల గ్రాట్యుటీ వస్తుంది. అసిస్టెంట్ మెకానికల్ ఫోర్మెన్ రిటైర్మెంట్ 31వ తారీఖు 13 లక్షల గ్రాట్యుటీ వస్తుంది. టిఎంయు వాడు పెట్టిన 20 నెలల సిద్ధాంతం ప్రకారం, అదేం సిద్ధాంతం నాకు అర్థం కాలేదు. ఏదో 9 నెలలు అంటారు, మరి 20 నెలలు ఏంటో అర్థం కాలేదు. కాకపోతే ఇంకా ఎక్కువైతే 10 నెలలు, 20 నెలలు ఏంటో అర్థం కాలేదు. మీకు అర్థం అయిందో లేదో నాకు తెలియదు. ఈ 20 నెలల సిద్ధాంతంతో మన సీనుకి 13 లక్షలకు బదులు 11 లక్షలే వస్తుంది. 31వ తారీఖు రిటైర్మెంట్. లైవ్ ఎగ్జాంపుల్ వేసి పెట్టిన ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, జూన్లో రిటైర్మెంట్. ఆయనకు కూడా అంతే 2 లక్షలు నష్టం. లైవ్ ఎగ్జాంపుల్. రేపు మెమరాండం ఇవ్వాలి మేనేజ్మెంట్కి మెమరాండం ఇవ్వాలి. అరే గుర్తింపు సంఘం ఒప్పుకున్నారు రా భయ్. నమస్తే, విధుల స్వాగతం. లక్ష్యం సమాజయుతం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ మొత్తం కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. మరి ఆర్టీసీలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి పైన వారితో అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాజిరెడ్డి గారు, ఏంది అసలు ముఖ్య డిమాండ్ ఏంది మీది? తెలంగాణ రాష్ట్ర సాధనలో సకల జనుల సమ్మె కాలంలో ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తెలంగాణ వస్తే మన భూమి మన నీరు మన పాలన మన ఉద్యోగాలని చెప్పి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు ఉద్యమకారుడు కోదండరాం కేసీఆర్ పిలిపిస్తే ఆ పిలుపుకు స్పందించి పోరాటం చేయడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. ఎగ్జాంపుల్ 1 by 1 చెప్పుకుంటూ పోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 6,000 మంది కార్మికులు రిటైర్మెంట్ అయ్యారు. 6,000 మంది కార్మికులు రిటైర్మెంట్ అయితే ఒక్క నియామకము కూడా చేపట్టకుండా 6,000 మంది కార్మికుల పని భారాన్ని మిగతా వారిపైన వేయడం వల్ల కార్మికులు 4 రోజుల డ్యూటీని 3 రోజులు చేసిండు, 3 రోజుల డ్యూటీని 2 రోజులు చేసిండు, 2 మస్టర్లు 1 మస్టర్ చేసిండు. ఇక వర్క్ లోడ్ పెంచేయడం వల్ల కార్మికులు డ్యూటీ చేయలేకుండా డబుల్ డ్యూటీ పోవాలని చెప్పి, 2 డ్యూటీ టిమ్ చేయాలని చెప్పి, డ్రైవర్ కమ్ టిమ్ చేయాలని చెప్పి, డబుల్ డ్యూటీ చేయాలని చెప్పి వేధించడం వల్ల కార్మికులు విధి నిర్వహణలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. వివిధ కారణాల వల్ల జబ్బుల వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. దీనికైనా తెలంగాణ తెచ్చుకుందని చెప్పి చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మహిళా కండక్టర్లు చంటి పిల్లలకు పాలు ఇవ్వాలన్నా 8 గంటల డ్యూటీలు లేవు. డిస్ట్రిక్ట్లో పోతే 8 గంటల డ్యూటీలు లేవు. తీవ్ర మనస్తాపం చెందుతారు. అలాగే
మూసివేతలకు వచ్చింది. ఇలా టైర్ టైర్స్ వరంగల్ మూసేసారు. ఇలా ప్రింటింగ్ ప్రెస్ మియాపూర్ బాడీ బిల్డింగ్ యూనిట్లో ప్రింటింగ్ ప్రెస్ మూసేసారు. ఇలా ఆర్టిస్ట్ కాలం అవుట్ సోర్సింగ్ చేశారు. సెక్యూరిటీ అవుట్ సోర్సింగ్ అవుతుంది. ఆడిట్ విభాగం అవుట్ సోర్సింగ్ అవుతుంది. తార్నాకుల మందుల విభాగం అవుట్ సోర్సింగ్ చేశారు. ఈ వివిధ రకాలుగా మూసివేతలకు అవుట్ సోర్సింగ్కే తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పి కార్మికులు మనోవేదన గురవుతున్నారు. అలాగే నీచాతినిత్యంగా ఇంకా ఈరోజు డబుల్ డ్యూటీ చేస్తే డబుల్ వేతనం లేదు. డ్యూటీకి రిపోర్ట్ చేసి 4 గంటలు కూర్చొని కార్మికి తప్పు లేకున్నా డ్యూటీ ఇవ్వమంటే డ్యూటీ ఏం మస్టరియం లీవ్ ఆబ్సెంట్ అని చెప్పి వేధిస్తున్నారు. కాబట్టి ఇలా తీరు మనస్తాపన గురవుతారు. అడ్డ మీద లేబర్ పార పని చేసే మా చెల్లె కూడా అడ్డ మీద మేము తీసుకొచ్చినాక గంట కూర్చొని పోంటే చెప్పేస్తే చిత్తమేనంటే ఇలా ఆ విధంగా ఇక్కడ ఉన్నది. అలాగే బస్సుల కండిషన్ బాగాలేదు, బస్సుల రిప్లేస్మెంట్ లేదు. ఈ వివిధ రకాలుగా వేధింపులు గురైనాయి. అలాగే బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఇవ్వడం లేదు. నామక వస్తే బడ్జెట్లో పెడుతున్నారు. 3 సంవత్సరాలకి వెళ్ళి బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఇవ్వలేదు. డీజిల్ రేటు పెరిగింది విపరీతంగా. ఇలా 3-4 ఏళ్ల కింద 48 రూపాయలు ఉండే డీజిల్ రేటు ఇవాళ 75 రూపాయలు అయింది. 20 రూపాయలు పెరిగింది. ఆర్టీసీ రోజు 36 లక్షల కిలోమీటర్లు తిరుగుతుంది. అంటే 36 లక్షల కిలోమీటర్లకు 7 లక్షల లీటర్లు అవుతుంది. 7 లక్షల లీటర్లు ఇంటూ 365 డేస్. ఆ 700 కోట్ల పైన ఎవరు భరించాలి భారం? బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఇవ్వవు. 700 కోట్ల భారం డీజిల్ తో పడ్డది మా మీద అదనంగా. అలాగే బస్ పాస్ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం. 3-4 ఏళ్ళ డ్యూస్ ఉన్నాయి. బస్ పాస్ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వవు. ఆర్టీసీ ముందుకు కూడా ఎట్లా పోతుంది? ఆర్టీసీ ఈరోజు గర్వంగా చెప్పుకుంటాం మేము. తెలంగాణ వచ్చినప్పుడు 57,000 మంది సిబ్బంది ఉండే. ఆ రోజు ఉత్పత్తి సంవత్సరానికి 125 కోట్ల కిలోమీటర్లు. 125 కోట్ల కిలోమీటర్లు. ఈరోజు 6,000 మంది తగ్గిర్రు. ఉత్పత్తి తగ్గాలన్నా పెరగాలన్నా? తగ్గాలి. కానీ 132 కోట్ల కిలోమీటర్ల ఉత్పత్తి ఇస్తున్నాం. అంటే 7 కోట్ల కిలోమీటర్ల ఉత్పత్తిని పెంచడం. అయినా ఆర్టిస్ట్కి నష్టం వస్తుందంటే బాధ్యులు ఎవరు? మేము కాదుగా. ఆర్టిస్ట్కి బాధ్యులు మేము కాదు. కాబట్టి దీని నష్టానికి బాధ్యులు ప్రభుత్వం. కాబట్టి ఇవన్నింటికి బాధ్యత తీసుకోకుండా నష్టాల కార్మికులపైన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రిటైర్మెంట్ అయ్యారు. 16 ఏళ్ళు అయింది. 1/4/2017కి వెళ్ళి 18కి వెళ్ళి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు సెటిల్మెంట్ అమౌంట్ ఇవ్వలే. రూపాయి మాకు నెల రికవరీ పెట్టుకుంటాం. సెటిల్మెంట్ అమౌంట్ ఇవ్వలేదు. సుతాయిస్తున్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న వాళ్లకు, రిటైర్డ్ అయిన వాళ్లకు సకల జనుల సమ్మె వేతనం ఇవ్వలేదు. ఎందుకు? మళ్ళీ తెలంగాణ తెచ్చుకుంది. మా కోఆపరేటివ్ సొసైటీ ఉంది. ఇలా ప్రపంచంలో నెంబర్ 1 సొసైటీ. దానికి మా జీతంలో రికవరీ అయిన డబ్బులు ఖాళీ మధ్యవర్తి ఉండి వసూలు చేసి ఇవ్వాలి. ఇట్లా 500 కోట్లు ఆర్టీసీకి వెళ్ళి రావాల్సిన డబ్బులు, ప్రభుత్వంకి వెళ్ళి రావాల్సిన డబ్బులు ఆ కోఆపరేటివ్ సొసైటీ రాకపోవడం వల్ల కార్మికులు లోన్ రావడం లేదు. లోన్ రాకపోవడం వల్ల అది ఎందుకు పెట్టాం? దాని సంకల్పం ఏంది? దాని ఉద్దేశం ఏంది? ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోయి వీళ్ళు 5 రూపాయలు 6 రూపాయలు మితి తెచ్చుకొని నష్టపోతారని చెప్పి సొసైటీ పెట్టుకున్నాం. ఆ సొసైటీలో ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా 500 కోట్లు రాకపోవడం వల్ల సొసైటీ మునిగిపోయింది. కార్మికులు బ్యాంకుల వైపు పోతున్నారు. అంటే మూసివేత గురవుతున్నారు. కాబట్టి ఎన్ని కారణాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. ఇలా ఒక్కొక్క షేర్ హోల్డర్ 8,000 రూపాయలు నష్టపోయారు. మా డబ్బులు మాకు ఏడిపోవడం వల్ల మిత్తియారు 8,000 రూపాయలు నష్టపోయారు. ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పి మనోవేదన. మరి కొత్త బస్సులు కొంటురా? కొత్త బస్సులు కొంటలేరు. ఇలా చూస్తున్నారు మీరు. బస్సుల కండిషన్ బాగాలేదు. ఆ బస్సులు ఇలా 125 మంది ఎక్కిరని చెప్పి సీజ్ చేశారు. కొండగట్టు బస్సులు 130 మంది ఎక్కిరు. ఎప్పుడు చెక్ చేసినా లైసెన్స్ రద్దు చేశారు. కండక్టరీ 150 మంది తీసుకుని చెప్పి ఏం చేయాలి? మా కండక్టర్ తప్పేమైనా ఉందా? మేము మారుతాం, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒక కమిటీ వేసింది లాస్ట్ ఇయర్. 3 నెలలు కాలపరిమితి ఇచ్చింది. కానీ ఆ కమిటీ రిపోర్ట్ ఇప్పటిదాకా రాలేదు. అంటే ఎందుకు రాదు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కమిటీ రిపోర్ట్ ఇవ్వరా? అంటే ఆర్టీసీని పిచ్చుకుక్క సంపాదన చూస్తున్నారు. ఇదే కాకుండా అక్రమ రవాణా. ఇలా అక్రమ రవాణా ఎవరు పెంచి పరిస్థితులు? ఇదే ఉద్యమకారుడు చెప్పిన కేసీఆర్. తెలంగాణలో ప్రైవేట్ బస్సులు లేవు. అక్రమ రవాణా వల్ల 1000 కోట్ల నష్టం వస్తుంది. మన ప్రభుత్వం వస్తే 1000 కోట్ల లాభం వస్తుంది తెలంగాణకండు. ఇవాళ అక్రమ రవాణా విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇలా స్కూల్ బస్సులు ఉన్నాయి సిటీలో, ఐటీ కంపెనీ పోయే బస్సులు ఉన్నాయి. 1 సైడ్ సర్వీస్ చేస్తున్నారు. ఏ బస్ స్టాప్లో చూడండి. ఇవాళ క్యాబులు షేర్కి ఎక్కించుకోబోతున్నారు. ఆటోలు షేర్కి ఎక్కించుకోబోతున్నారు. చట్టం లేదు. ఇలా తెల్ల వైట్ ప్లేట్ కార్లు కూడా ఎల్బీనగర్లో చూసినా, ఉప్పల్లో చూసినా, ఆరంగల్ చౌరస్తాలో చూసినా
కర్నూలు విజయవాడ అని చెప్పి వైట్ ప్లేట్ కార్లు కూడా షేరింగ్ తీసుకొని పోతున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం చిత్తశుద్ధి ఆపొచ్చు కదా. ఇదే కాకుండా కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిషన్ తీసుకొని స్టేజ్ క్యారియర్ తిరుగుతుంటే ఈ కేపీహెచ్ హౌసింగ్ బోర్డుకి వెళ్ళి ఎలిమినార్ దాకా, ఈ సెలక్షన్కి వెళ్ళి శంషాబాద్ దాకా గుండా లైసెన్స్ లాగానే బుకింగ్ కౌంటర్ పెట్టుకోరు. ప్రభుత్వానికి కన్నులు లేవా, చెవులు లేవా? ఇలా ఆన్లైన్లో బుకింగ్ అవుతుంది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చా? అంటే కాంట్రాక్ట్ క్యారేజ్ అంటే ఒక దగ్గర 35 మంది ఎక్కి పెళ్లిలో అశుభం ఉంటే విజయవాడ పోతున్నావు, దుర్గామాత పోతున్నావు, నల్గొండ పోతున్నావు, ఒక దగ్గర పోవాలి. ఇలా ప్రతి బస్ స్టాండ్లో ఎక్కించుకోవడానికి ఎవరికి లేదు, ఓన్లీ ఆర్టిస్ట్ తప్ప. అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆంధ్ర కంపెనీల బుకింగ్ కౌంటర్లు నడి రోడ్డు మీద లకడి కపూర్, సంజీవరెడ్డి నగర్, ఈసీఎల్ఎక్స్ రోడ్, దిల్సు నగర్ ఇవన్నీ అవపడతలేదా? బంద్ చేయలేదా? ఆన్లైన్ బుకింగ్ చేయొచ్చా? ఇదొకటి. అది చిత్తశుద్ధి లేదు. వీళ్ళు ఆరెంజ్ బస్సులు పెంచి పోషించారు. ఆరెంజ్ బస్సులు ఎవరు తెలంగాణలో? దానికి ఎవరున్నారు? బినామీలు ఎవరు తెలియాలి. ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. అలాగే అద్దె బస్సులు రావని చెప్పారు. మన ఉద్యోగం కావాలంటే అద్దె బస్సులు రావద్దు. కానీ 3 విడతలుగా 1400 అద్దె బస్సులు తీసుకోరు. అద్దె బస్సులు తీసుకోవడం వల్ల డ్రైవర్ నిరుద్యోగులు అయ్యారు. కాబట్టి అద్దె బస్సులు తీసుకోవాలని చెప్పి అద్దె బస్సులు తీసుకోరు. అక్రమంలో ఆపలేదు. మాకు టైంకి వేతనాలు ఇవ్వాలి. 1/4/2017కి వెళ్ళి వేతనాలు రావాలి. వేతనాలు అడిగితే ఈ ముఖ్యమంత్రి మొన్ననే పెంచినా కదా, 44% చేసిన మొన్నే అడుగుతారు. రోడ్డు మీదకి వస్తే ఖబర్దార్, సమ్మె చేస్తే ఖబర్దార్, ముక్కలు చేస్తా, ఇంటికి పంపిస్తా, రిమూవ్ చేస్తా, సస్పెండ్ చేస్తాను మాట్లాడిన పెద్ద మనిషి 4 గంటలకు వస్తారు అగ్రిమెంట్ కావాలి తెలియదా? మాకు 4 గంటలకు వస్తారు అగ్రిమెంట్ కావాలి. 44% ఇవ్వచ్చు. 4 గంటలకు అగ్రిమెంట్ కావాలంటే మేము అడుగుతున్నాం. ఇప్పుడు 26 నెలలు అయిపోయింది. 26 నెలలకి ఎందుకు ఇస్తున్నారు? మళ్ళీ 16 నెలలు అయితే ఇంకోటి రావాలి అగ్రిమెంటు. అంటే ఇంత దౌర్భాగ్యం ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు చూడలేదు. మనం తెచ్చుకున్న మన తెలంగాణలో 26 నెలలు అయిపోయి 27 నెలలకు గడుస్తున్నా ప్రభుత్వం అగ్రిమెంట్ చేయాలని చిత్తశుద్ధి ప్రభుత్వం లేదు. ఇంకెన్ని కావాలి నిదర్శనాలు ప్రభుత్వానికి? ఏం కావాలి? డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు. టీఆర్ఎస్ పార్టీకి టీఎంఈ గెలిస్తే ఆర్టిస్ట్ గారు డబుల్ బెడ్రూమ్ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా? ఏమిచ్చారు? ఒక్క పోస్టు నియామకం చేయకుండా కార్మికుల్ని డ్యూటీలోనే ఆత్మహత్యలు చేసుకునే విధంగా వర్క్లోడ్ భరించలేక మిషన్ మాది కూడా మిషన్ కానీ రెస్ట్ కావాలి. ఇలా మెట్టిపల్లిలో ఒక బస్సు యాక్సిడెంట్ అయింది మొన్న. మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళాలి, రాత్రి 9 గంటలకు రావాలి, 9:40కి వెళ్ళాలి, ఉదయం 6 గంటలకు పోవాలి. అంటే ఎక్కడ పోతుంది? 17 అవర్స్ రెస్ట్ లేకుండా డ్యూటీ డ్రైవర్ చేస్తాడా? మిషన్ చేస్తాడా? 17 అవర్స్ రెస్ట్ లేకుండా డ్రైవర్ ఎట్లా చేస్తాడు? ఒక సెకండ్ కన్ను మూసుకుంటే ఏమవుతుంది? ఈ ప్రమాదానికి కారణం వాడు ప్రభుత్వం అని చెప్తున్నాం. ఇక చట్టాలు చెప్తున్నాయి. ఒక డ్యూటీకి మాత్రం 9 గంటలు రెస్ట్ ఇవ్వాలి. లెక్కలు లేదు. 5 గంటల కన్నా ఎక్కువ డ్యూటీ చేయనియద్దు, రెస్ట్ ఇవ్వాలి. 15 గంటలు చేపిస్తారు రెస్ట్, 5 గంటల కన్నా ఎక్కువ. ఇది మనసే కదా. కాబట్టి ఒక డ్యూటీ ఆ వీక్లో చేస్తే 10 రోజుల కన్నా 11 డ్యూటీ చేయొద్దు కంటిన్యూగా. 11 రోజులు కాదు 30 రోజులు చేపిస్తారు. చట్ట ఉల్లంఘన జరుగుతుంది. ఒక షెడ్యూల్ కూడా ఎంటీడబ్ల్యూ యాక్ట్ పరిధిలో లేవు. తెలంగాణ తెచ్చుకున్నందుకు చాలామంది కార్మికులు బాధపడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి ఇవ్వాలని చెప్పి ఇవన్నీ మేము కారణం కాదు కదా. కాబట్టి మేమనుకుంటున్నాం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి. ఇవన్నీ మాకు ఉన్నాయిగా. జీతాలు నెలలో రాగానే వస్తలేవు. రీఎంబర్స్మెంట్, బడ్జెట్ డబ్బులు, డీజిల్ పెరిగిన డబ్బులు మాకెందుకు? ప్రభుత్వ ఉద్యోగులాగా మేము జీతాలు డ్యూటీ చేస్తాం. కాబట్టి మాకు ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేయండి. ఇలా ప్రయాణికుడు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినా, డిఎం గారి కోపం ఉన్నా, కక్షాలు చెరగ డ్రైవర్ కండక్టర్లు ఉద్యోగాలు కోల్పోతున్నారు. కాబట్టి డ్రైవర్ కండక్టర్లకు ఉద్యోగ భద్రత కావాలి. 1/4/2017కి వెళ్ళి వేతన సవరణ జరగాలి. బడ్జెట్లో పెట్టిన డబ్బులు వెంటనే ఆర్టిస్ట్కి ఇవ్వాలి. అలాగే డీజిల్ పైన పెరిగిన భారాన్ని ప్రభుత్వం భరించాలి. రాయితీ డబ్బులు మొత్తం ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. రిక్రూట్మెంట్ అన్ని ఖాళీలలో రిక్రూట్మెంట్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. వ్యాట్ డీజిల్ పైన వ్యాట్, స్పేర్ పార్ట్స్ పైన వ్యాట్ తీసుకోవద్దు. టోల్ ప్లాజా ట్యాక్స్ ఆర్టిస్ట్కి మినహాయింపునివ్వాలి. ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 14 నెలలకి రెగ్యులర్ ఎండీ లేదండి. అంటే ఆర్టిస్ట్కి రెగ్యులర్ ఎండీ లేకుండా ఇన్ఛార్జ్ ఎండీతోటి కాలం గడుపుతున్న ఈ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం. ఒక రెగ్యులర్ ఎండీ ఉంటేనే నిర్ణయాలు తీసుకోవడం టైం సరిపోదు. కాబట్టి ఎన్ని చూస్తే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా ఈ ఆర్టిస్ట్ని నష్టం చేయాలని చూస్తున్నాం. కాబట్టి మేము ప్రభుత్వం దృష్టికి పోవాలని చెప్పి ఈరోజు ఉద్యమం చేస్తున్నాం. ఆ రోజు చెప్పినాం ప్రభుత్వానికి, మేము అదే రోజు చెప్పినాం, గతంలో 1,000 కోట్ల ప్యాకేజ్ ఇవ్వండి,
ఉమ్మడి రాష్ట్రంలో 24 days సమ్మె చేసి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 15% ట్యాక్స్ తగ్గించుకున్నాం. 7% డిస్ట్రిక్ట్లో, 5% సిటీలో. రియంబర్స్మెంట్ మొత్తం డబ్బులు రాకుండే. రియంబర్స్మెంట్ మొత్తం డబ్బులు రావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 500, ఓన్లీ తెలంగాణకు 570 కోట్లు వస్తున్నాయి. ట్యాక్స్ తగ్గడం వల్ల 300 కోట్లు, 870 కోట్లు తగ్గించుకున్నాం. నువ్వేమైనా తెలంగాణ తెచ్చుకున్న సందర్భంగా 1000 కోట్లు ఆర్టీసీకి రాయితీ ప్రకటించమని చెప్తే ఇప్పటిదాకా ప్రకటించలేదు పెద్ద మనిషి. అసలు ఈ మినిస్టర్ ఆ మినిస్టర్ ఏం పట్టించుకోలే. మహేందర్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ళ ఆర్టీసీ గురించి. ఈ మినిస్టర్ వచ్చి ఇప్పుడు 4 నెలలు అయింది. మేము ఇంటికి పోయి ఓకే ఇచ్చినాం. అన్నయ్య ఇలా మాట్లాడలేను, రేపటి నుంచి మాట్లాడలేండు. రేపు అని బట్టి బోర్డు పెట్టుకున్నాం. ఇప్పటిదాకా టైం ఇవ్వలేదు, ఈరోజు వరకు టైం ఇవ్వలేదు. ఆర్టీసీ మీద సిద్ధస్థితి ఉంటే బస్ బాగుండా అనేది మినిస్టర్ ఏదో కొండగట్టు బస్సు పడ్డప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ తర్వాత గోల్, ఆ తర్వాత మొన్న బస్సుని దొంగతనం చేస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. గోల్. చిత్తశుద్ధి ఉందా మినిస్టర్ గారికి? ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా? ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత ఇవ్వండి. మీరు హామీ ఇచ్చారు. బానిస రెగ్యులేషన్స్ 1963లో ఉన్న బానిస రెగ్యులేషన్లోని కార్మిక వ్యతిరేక రెగ్యులేషన్లు రూపుమాపండి, కొత్త రెగ్యులేషన్ తీసుకురండి అని మేము ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని రోజులు కొనసాగేది ఉంది ఈ డిమాండ్? ఓన్లీ ఒక్కరోజు ఇది, ఓన్లీ 1 డే సామూహిక నిరాహార దీక్ష. రాబోయే రోజులలో మరి ఈ డిమాండ్ను ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఇప్పుడు హామీ ఇచ్చామేమో, అంటే ఈ ప్రభుత్వం పిలిపించి మాట్లాడుతుంది కూడా ఒప్పుకోలేదు. మెమోరాండం ఇస్తుంటే కూడా టైం ఇవ్వలేదు. పోలీస్ ఆఫీసర్లు చెప్పినాం మెమోరాండం వేయడానికి మా ప్రతినిధి వర్గాన్ని తీసుకోకపోకుంటే మేము అసెంబ్లీ ముట్టడిస్తాం, అరెస్ట్ చేసుకొని చెప్పొచ్చినాం. ఇప్పుడు ఒకవేళ మాకు వాళ్ళ సెక్యూరిటీ తోటి, వాళ్ళ ఎస్కార్ తోటి తీసుకొని మెమోరాండం ఇస్తే ఓకే, లేకుంటే అసెంబ్లీ ముట్టడిస్తాం. మొత్తంలో మీ ఆర్టీసీలో కూడా సంఘాలు చాలా ఉన్నాయి, మరి వీళ్ళందరితో కలుపుకుపోయే అవకాశం ఉందా? ఆర్టీసీ ఎంప్లాయీస్గా ఐక్య ఉద్యమాలు చేస్తాం. ఆ చరిత్ర మాకుంది. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్గా నేను చేసిన. అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమం చేసినాం జేఏసీగా తెలంగాణ ఉద్యమంలో. అలాగే 24 days సమ్మె అప్పుడు జేఏసీగా చేసినాం. అప్పుడు ఎంప్లాయీస్ గుర్తింపులో ఉంది. పోయిన 2015లో వేతన సవరణప్పుడు జేఏసీగా ఉద్యమం చేసినాం. అప్పుడు రాష్ట్ర గుర్తింపు సంఘం మేము ఉన్నాం. ఇప్పుడున్న గుర్తింపు సంఘానికి ఐక్య ఉద్యమాలు లేవు. వాళ్ళకి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు, ఓడీలు, డిప్యుటేషన్లకు, ట్రాన్స్ఫర్లకు, కార్మికులకు తాకట్టు పెడుతున్నారు తప్ప ఐక్య ఉద్యమం చేద్దాన్ని, ఆర్టీసీ కాపాడదాని చిత్తశుద్ధి టీఎం యూనియన్కి లేదు. మేము కలిసి వచ్చి అన్ని యూనియన్తో కలిసిపోతుంది సిద్ధంగా ఉన్నాం. ఎంప్లాయీస్లో స్పందన ఎలా ఉంది? మరి మిగతా వాళ్ళు ఉంటారు కదా చాలామంది, ఏ యూనియన్కి సంబంధం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో స్పందన ఎలా ఉంది? వాళ్ళందరూ ఎప్పుడు ఎలక్షన్లు వస్తే ఆర్టీసీలో ఎంప్లాయీస్ని గెలిపిద్దానని చెప్పి తాతాలు ఆడుతారు. భారీ మేజర్తో ఎంప్లాయీస్ని గెలుస్తుంది. మరి మా టీవీ తరపున మీ ఆర్టీసీ కార్మికులకి ఏం చెప్తారు? తెలంగాణ ఆర్టీసీ కార్మికులారా, నష్టపోయిన తెలంగాణ వాదం మీద టీఎంని గెలిపించి 19/7/2016లో టీఎంఈ గెలిచిన తర్వాత టీఎంఈ గెలుపుకు హరీష్ రావు గారు, ఈటా రాజేంద్ర గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మన బొంతు రామ్మోహన్ గారు, ఇట్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి తరఫున ప్రచారం చేసి డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించారు. గెలిచిన తర్వాత ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఆర్టీసీ మూసివేతలకు, అవుట్సోర్సింగ్కు, వర్క్ లోడ్ పెంచడానికి 6,000 మంది రిటైర్మెంట్ అయిన రిక్రూట్మెంట్ లేకుండా పనిభారం పెంచడానికి, ఆ పనిభారాలు భరించలేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడానికి, డ్యూటీలో చనిపోవడానికి తయారు చేసిన టీఎంఈని ఆర్టీసీ తరిమి కొట్టాలి. మన రిటైర్మెంట్ అయితే మన పైసలు రాకుండా చేసినందుకు, మన సీసీసీని మూతివేసే దిశకు తీసుకొచ్చినందుకు, సకల జన సమ్మెలో పాల్గొన్న రిటైర్మెంట్ అయిన కార్మికులకు సకల జన సమ్మె కాలం వేతనం ఇవ్వనందుకు, ఇవన్నీ టీఎంఈ వైఫల్యంగా భావించి గెలిచిన 3 సంవత్సరాల్లో, ఇవాళ కరెక్ట్ 3 సంవత్సరాలు, 19/7/2019 3 సంవత్సరాల్లో ఒక్క సమస్య పరిష్కరించిన టీఎంఈని ఆర్టీసీకి వెళ్ళి తరిమి కొట్టండి, పారగొట్టండి. ఎంప్లాయీస్ని భారీ మెజార్టీతో గెలిపియండి. ఎంప్లాయీస్ని గెలిచిన వెంటనే ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. అలాగే 1/4/2017 నుండి ఆ ఆంధ్రలో ఎంప్లాయీస్ని గెలవగానే మంచి ఉద్యోగ భద్రత వచ్చింది. మా ప్రభుత్వం లేదు ఆంధ్రలో. ఎంప్లాయీస్ టీడీ ప్రభుత్వం ఉంది, వైసీపీ ప్రభుత్వం ఉంది, కానీ గుర్తింపు ఏఐటీసీ అనుబంధ సంస్థ ఎంప్లాయీస్ ఉంది. అక్కడ ఉద్యోగ భద్రత తెచ్చినాం, అక్కడ విలీనం చేపిస్తున్నాం, అక్కడ 25% తెచ్చి రేపు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత ఇస్తే అంత ఇస్తామని చెప్పి రాపించినాం. అంటే ఆల్రెడీ 27% ఐఆర్ఆర్లకు వచ్చిందంటే ఇంకో 2% పెరిగినట్టే. వాళ్ళకు 35 వస్తే మనకు 35 వస్తుంది. కాబట్టి ఆ విధంగా మేము కూడా ఇక్కడ వేతనాలు ఇప్పిస్తాను హామీ ఇస్తున్నాం. కాబట్టి దయచేసి తెలంగాణ వాదం పోయింది,
తెలంగాణ వాదంలో పాల్గొని ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకొని ఇప్పటిదాకా ఏమీ సాధించలేని స్థితిలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. మేము మీ అండగా ఉన్నాం, గెలిపియండి. గెలిచినాక మా అధ్యక్షుడు నన్ను చెప్పిన విధంగా పనులు చేయకుంటే మా ఆఫీస్కి రండి, కూర్చోండి, మమ్మల్ని ప్రశ్నించండి, వేధించండి అని విజ్ఞప్తి చేస్తూ మాకు ఫస్ట్ ఓటేయండి, భారీ మెజార్టీతో గెలిపియని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదని మరి ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి గారు చెప్పిన విషయాలు చూస్తున్న విధులు కెమెరామెన్ కాంతితో సురేష్ దండు.